ఎంత డివోషనల్ అయినా, మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే, ఒక గుడి కట్టడం అన్నది మామూలు విషయం కాదు. డబ్బున్న వాళ్ళు కూడా కట్టలేరు గుడి. భక్తి ఉన్నవాళ్ళు కూడా కట్టలేరు. ఆ 2 కలిసి రావడం అన్నది చాలా రేర్ క్వాలిటీ. అసలు గుడి కట్టాలని ఎందుకు అనిపించింది? దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అది పెద్ద స్టోరీ. అవునా? ఇంకొకసారి నన్ను ఇంటర్వ్యూ చేయండి. అది ఇంకా 2 hours అవుతుంది. అవునా? అంతుంది అది. హ్మ్. అదొక పెద్ద నిజంగానే చెప్తున్నాను. ఇంకా ఒక పెద్ద స్టోరీ ఉంది దానికి. ముందు ఏమైంది? తర్వాత ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎలాగా? ఏంటి? తర్వాత చాలా విషయాలు జరిగింది. మిరాకిల్స్ అంతా చాలా జరిగింది. సో ఇవన్నీ దీంట్లో ఒక 5 minutesలో చెప్పలేను. అంతుంది. కానీ ఒకటైతే చెప్పండి. గుడి కట్టుతున్న ప్రాసెస్‌లో రాత్రులు నిద్ర పట్టేదా? లేదంటే అవే థాట్స్ మిమ్మల్ని అదే ఉండదు. ఎప్పుడు అదే ఉండదు. అదే 17 years అయింది నాకు కట్టడానికి. అవును. 17 years. 2005 I started searching for the stone. సో 17 years అయింది నా కుంభాభిషేకం చేసి. సో ఎప్పుడు అదే మైండ్లో ఉండేది నాకు. బికాస్ ఇట్ ఇస్ లైక్ మై బేబీ. ద ప్రాజెక్ట్ ఈజ్ మై బేబీ లాగా. ఎప్పుడు వచ్చి గుడి చూసి తిట్టి అందరినీ అది రావలేదు, ఇది అవ్వలేదు, ఇదేంట్రా ఇది, రాళ్ళు ఏంట్రా ఇలా చేశారు, స్కల్ప్టింగ్ సరిగ్గా లేదు, మళ్ళా తీయండి, అది వద్దు, నాకు వేరే కావాలి అని. ఇప్పుడు ఇట్స్ లైక్ యువర్ బేబీ అన్నప్పుడు బేబీ ఎలాగా పెరుగుతుంది అని మనం చూస్తాం కదా, అలాగా నాకు ఆ గుడి అంటే నాకు ఇట్స్ లైక్ మై బేబీ. 17 ఏళ్ళు కష్టపడి ఒక గుడి కట్టారు. చాలా మంది భక్తులకి దాన్ని ఒక అయ్యో భక్తులు చూడాలి, వాళ్ళు వచ్చి కళ్ళ ముందు నీళ్లు పెట్టేసుకుంటారు చూసి, నాకు ఇంత మంచి జరిగింది, ఇంత మంచిది జరిగింది, వచ్చేటప్పుడు ఇలా అనుకున్నాం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది జరిగిపోయింది, అదంతా మీకే పుణ్యం రావాలి అని చెప్తారు. సో ఇదంతా చాలా పెద్ద అదే 17 ఏళ్ళు కష్టపడి ఒక గుడి కట్టారు కదా, అంత గుడి పనులన్నీ అయిపోయినాయి, దేవుడిని ప్రతిష్ఠించారు. అక్కడ కూర్చొని దండం పెట్టుకుంటున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఏంట్రా ఇంకా ఇక్కడెక్కడో గలీజ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏదైనా చేద్దామా, అలాగే ఉంటుంది. గుడికి లోపల వెళ్ళిన వెంటనే ఫస్ట్ నా మైండ్ అలాగే పోతుంటుంది. ఇక్కడ సరిగ్గా పెట్టలేదు, ఇది ఫస్ట్ వెళ్ళగానే గుడికి నమస్కారం చేసుకుంటారు కదా, అది మర్చిపోతాను నేను. అక్కడికి వెళ్ళి ఇది సరిలేదు, వచ్చి పిలువ అని చూసి ఆ తర్వాత అందరూ నమస్కారం పెట్టుకుంటుంటారు కదా, అయ్యో గుడు మన గుడి అని నమస్కారం అని అలా పెట్టుకొని అలా జరుగుతుంది.